ఏంటి హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా లేడీ బగ్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మీ దగ్గర ఏమైనా కార్డ్బోర్డ్స్ ఉంటే ఇదైతే మామూలుగా స్లిప్పర్స్ వచ్చేవి అది అన్నమాట. కొంచెం గోల్డ్లాగా కట్ చేసుకున్నాను. ఆ మడతలను పర్లేదు అలానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని రెడ్ చార్ట్ తీసుకున్నాను. రెడ్ కలర్లో ఉంటుంది కదా అని చార్ట్ తీసుకొని సేమ్ అదే షేప్లో ఇక్కడ అట్ట ఎలా కట్ చేస్తాను అట్ట తీసుకొని డైరెక్ట్ ఆ షేప్ని దానిపైన డ్రా చేయాలి. చేస్తే బాగుంటుంది. ఒకటి ఏంటంటే బాగా వాటర్ అయిందనుకో ఆ రెడ్ కలర్ కాస్త వాటర్ అయిపోయి అది రెడ్ కలర్ ఫేడ్ అయిపోతుంది. కాబట్టి ఇలా చేయాలన్నమాట. ఒక్కసారి హ్యాండ్తో మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత అతికించండి. తొందరగానే అతుక్కుంటుంది. ఫెవికాల్ అయినా పర్లేదు. ఫెవికాల్ కూడా తెచ్చానమాట. నెక్స్ట్ పార్ట్కి నేను 2 లేడీ బగ్స్ చేశాను. ఇద్దరు ఉన్నారు, అందుకని 2 లేడీ బగ్స్ చేశాను. ఇలా 2 పార్ట్స్ డోమ్ షేప్ లాగా చేశాను కదా, అవి 2 పార్ట్స్ దగ్గర అతికించాలన్నమాట. కొంచెం షేప్ చేసుకుంటూ అతికించుకోవాలి. అతికించుకొని ఇట్లా బ్లాక్ కలర్ డాట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఇది గమ్తో అతికించాను. వాటర్లో ఉన్న వల్ల అదే ఫెవికాల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. కొన్ని పెట్టాను. తర్వాత ఇంకొక కదా అని చెప్పేసి ట్యాగ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ టీచర్ అన్నారు పిల్లలకి కొంచెం అర్థం కాదు కదా, హెడ్ కూడా పెట్టండి అని చెప్పారు. నేను యూట్యూబ్లో చూసి చేశాను. కాకపోతే వాళ్ళు అలా అనేసరికి నేను మళ్ళీ హెడ్ చేద్దాంలే అని హెడ్ కూడా తర్వాత చేశాను అనమాట. ఇది కూడా పిల్లలకి చేసి దించాను. దీనికైతే కొంచెం హెడ్ కూడా హెడ్ బ్యాండ్ వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా న్యూస్ పేపర్ ఇలా బ్లాక్ కలర్ది వేసాను. తర్వాత ఒక హెడ్ బ్యాండ్కి అతికిచ్చాను. చేసినప్పుడు ఇది అవసరము. ఇది కూడా కావాలంటే ఇదైతే అవసరం లేదన్నమాట. హ్యాండ్తో వేసేసానమాట. పెయింటింగ్ కూడా అక్రిలిక్ ఉంటుంది. చాలా సాటిస్ఫై ఉంటుంది చేసేటప్పుడు. ఇలా రిబ్బన్ చేసుకున్నాను. రిబ్బన్ అయితే 2 సైడ్స్ తీసుకోవాలండి.
తర్వాత దీనికి కూడా ట్యాగ్స్ పెట్టాను అనమాట. ఇలా నెక్కి తగిలించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. అలాగే పైన ఒక రెడ్ కలర్ చార్ట్ కట్ చేశాను. తర్వాత